ఇదేమో సిలిండర్ అండి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. ఇదేమో ఫ్లో మీటర్, ఎంత గ్యాస్ పాస్ అవుతుంది అనేది క్యూబిక్ సెంటీమీటర్లో చెప్తుంది. ఇలా ఇండికేషన్స్ ఉన్నాయి. ఇది తిప్పామంటే ఇక్కడ ఇది ఇండికేటర్ ఇలా పైకి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోని మనం దీనిలో కిందకి రావాలి. ఇదేమో మా పిఏ మెషిన్. ఇక్కడ ఇందులో మన సెన్సార్ ఇక్కడ ఉంది, గ్యాస్ సెన్సార్. గ్యాస్ సెన్సార్ డిటెక్టర్ ఇక్కడ ఉంది. ఇది గ్యాస్ డిటెక్టర్. ఇందులోంచి గ్యాస్ పాస్ అవుతుంది. ఈ దీనిలోంచి పాస్ చేసిన గ్యాస్ ఈ ఫ్లోమీటర్లోంచి పాస్ అయ్యి ఆ మెషిన్లోకి వెళ్ళి ఆ మెషిన్లో నుంచి ఆ మెషిన్లో ఉన్న మోటార్, ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ దీన్ని ప్యూరిఫై చేస్తుంది, గ్యాస్ని వాటర్ వేపర్ లేకుండా తీసేస్తుంది. కొంచెం దగ్గరగా చూపిస్తున్నా ఫిల్టర్ని. ఈ ఫిల్టర్లోంచి వచ్చిన గ్యాస్ ఇక్కడ ఇందులోంచి ఇట్లా పాస్ అయ్యి ఈ పైప్లో నుంచి మన గ్యాస్ సెన్సార్లోకి వస్తుంది. మన గ్యాస్ సెన్సార్ ఇక్కడ ఎమిటర్ ఇక్కడ వెలుగుతుంది. ఇది ఎమిటర్ ఇన్ఫ్రారెడ్ ఎమిటర్ అనమాట. ఇన్ఫ్రారెడ్ ఎమిటర్ ఇటు సైడ్ గ్యాస్ పైప్కి ఇటు సైడ్ ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్ ఉంటుంది. ఈ డిటెక్టర్ కార్బన్ మోనాక్సైడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, కార్బన్ డయాక్సైడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, హైడ్రోకార్బన్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అనే విషయం చెప్తుంది. ఇక్కడ విడిగా కనెక్ట్ చేసిందేమో ఆక్సిజన్ సెన్సార్. ఇది ఆక్సిజన్ ఎంత ఉంది అనేది